హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనం తెలుగు సంబంధించి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని షిఫ్ట్లలో వచ్చే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్ 141 క్వశ్చన్. హైదరాబాద్లోని సిటీ సెంట్రల్ లైబ్రరీకి ఎవరి పేరు పెట్టారు? ఆప్షన్స్: కొరవి గోపరాజు, వట్టికోట అల్వాస్వామి, వరదాచార్యులు, టివి నారాయణరావు. ఆన్సర్ ఈస్ వట్టికోట అల్వాస్వామి. 142 క్వశ్చన్. స్వరభారతి భక్తి దేశభక్తి అనునవి. స్వరభారతి భక్తి దేశభక్తి అనునవి గేయ సంకలనాలు, కవితా సంకలనాలు, కథా సంకలనాలు, వ్యాస సంకలనాలు. గేయ సంకలనాలు. స్వరభక్తి భక్తి దేశభక్తి అనునవి గేయ సంకలనాలు. వెరీ ఇంపార్టెంట్. పంచతంత్రంను రాసినది ఎవరు? చిన్నయ్య సూరి, వ్యాసుడు, నన్నయ్య, విష్ణు శర్మ. పంచతంత్రంలో రాసింది విష్ణు శర్మ. 144 క్వశ్చన్. అతులిత మాధురి మహిమ కలవాడని రాయల గారిచే ప్రస్తుతించబడినది. ఏనుగు లక్ష్మణ కవి, దూర్జటి, కృష్ణమాచార్యులు, వేమన. ఆన్సర్ ఇస్ దూర్జటి. అతులిత మాధురి మహిమ కలవాడిది ఎవరు? దూర్జటి. 145 క్వశ్చన్. శిరశనగల కృష్ణమాచార్యుల రచన. విశ్వామిత్ర చరిత్ర, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, రామానుజ చరిత్ర, గంగా మహత్యం. ఆన్సర్ ఇస్ రామానుజ చరితం. 146 క్వశ్చన్. భవ్య చరిత వీరికి చెందినది. ఆప్షన్స్: కౌకుంట్ల నారాయణరావు, శిరశనగల కృష్ణమాచారి, సూరోజు బాల నరసింహాచారి, టివి నారాయణరావు. భవ్య చరిత అనేది టివి నారాయణ గారి రచన. సహజ కవిగా ప్రసిద్ధి చెందినవారు కౌకుంట్ల నారాయణరావు, శిరశనగ కృష్ణమాచార్యులు, సూరోజు బాల నరసింహాచారి, టివి నారాయణరావు. సహజ కవిగా ప్రసిద్ధి చెందినవాడు సూరోజు బాల నరసింహాచారి. పోతన సహజ కవి, సూరోజు బాల నరసింహాచారి కూడా సహజ కవి. 148 క్వశ్చన్. అభినవ పోతన అను బిరుదు కలవారు. ఇది టెట్ బిట్, ఆల్రెడీ ప్రీవియస్లో వచ్చింది. అభినవ పోతన అను బిరుదు కలవారు వరదాచార్యులు, టివి నారాయణరావు, శిరశనగ కృష్ణమూర్తి, సూరోజు బాల నరసింహారావు. 148 క్వశ్చన్ 1. వరదాచార్యులు. 149 క్వశ్చన్. స్వాగతం అనే ప్రక్రియ ఏ కథనంలో ఉంటుంది? స్వాగతం అనే ప్రక్రియ ఇది లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు చెప్పాను. మన క్లాసెస్ విన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రశ్నలు అన్నిటికీ ఆన్సర్ చేయగలుగుతారు. ఎవరైనా మన వీడియోస్ చూడడం వాళ్ళు ఇప్పుడే చూడండి. ఎందుకంటే ఇప్పుడు మనం 6th, 7th, 8th క్లాసెస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము కాబట్టి తెలిసి ఉంటుంది. స్వాగతం అనే ప్రక్రియ ఏ కథనంలో ఉంటుంది? ఉత్తమ పురుషలో ఉంటుంది. 150. ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. తానుత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ అని. ఓకే, తన గురించి తాను తెలుసుకునేది ఉత్తమ పురుష. చీమల బారు అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియకి చెందినది? 150 క్వశ్చన్. చీమల బారు అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియకి చెందింది? గేయ కవితన, కథన, వ్యాసన, కవితన. ఆన్సర్ ఈస్ గేయ కవిత. చీమల బార్ అనే పాఠ్యభాగం గేయ కవిత ప్రక్రియకు చెందింది. 151 క్వశ్చన్. సింహాసన ద్వాత్రింశిక ఏ ప్రక్రియకు చెందినది? సింహాసన ద్వాత్రింశిక ఏ ప్రక్రియకు చెందినది? ఖండికలు, కవితా సంపుటి, పద్యకావ్యం, కథాకావ్యం. సింహాసన ద్వాత్రింశిక అనేది కథాకావ్యంకి చెందినది. 154, 152. నగ్న సత్యాలు శతకకర్త. ఇంపార్టెంట్. శేషప్ప కవి, రామయ్య గుప్త, అడపి చంద్రమౌళి, దూపటి సంపత్ కుమారాచార్య. 152. ఆన్సర్ ఈస్ నగ్న సత్యాలు శతకకర్త రామయ్య గుప్త. రావి కంటి రామయ్య గుప్త. 153. కవి శశాంక బిరుదు కలవాడు. ఇది టెట్ బిట్టు, ఆల్రెడీ వచ్చింది ప్రీవియస్ టెట్లో.
కవి శశాంక బిరుదు కలవాడు? శేషప్ప కవి, రామయ్య గుప్తా, ఆడేపు చంద్రమౌళి, దూపడి సంపత్ కుమార్చార్య. 153 క్వశ్చన్ ఆన్సర్ ఈస్ ఆడేపు చంద్రమౌళి. తొక్కుడు బండ శబ్నం అనే రచనలు చేసింది ఎవరు? ఆప్షన్స్: పి కృష్ణమూర్తి యాదవ్, టివి నారాయణ, కొరవి గోపరాజు, శేషప్ప కవి. ఆన్సర్ ఈస్ కృష్ణమూర్తి యాదవ్. 155 క్వశ్చన్. పల్లె అందాలు పాఠం ఏ ప్రక్రియకు చెందింది? పల్లె అందాలు పాఠం ఏ ప్రక్రియకు చెందింది? ఆప్షన్స్: పద్య ప్రక్రియ, గద్య ప్రక్రియ, వచన కవిత, కవితా సంపుటి. పల్లె అందాలనే పాఠం పద్య ప్రక్రియకు చెందింది. 156 క్వశ్చన్. ఎవరి రచనలను దక్షిణ భారత హిందీ ప్రసార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురింపబడ్డాయి? ఎవరి రచనలను దక్షిణ భారత హిందీ ప్రసార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురింపబడ్డాయి? ఆప్షన్స్: శేషప్ప కవి, పైడిమర్రి వెంకటేశ్వరరావు, శేషం లక్ష్మీనారాయణాచార్య, పల్ల దుర్గయ్య. 156 ఆన్సర్ ఈస్ 3, శేషం లక్ష్మీనారాయణాచార్య. 157 క్వశ్చన్. స్నేహబంధం అనే పాఠం ఏ ప్రక్రియకు చెందింది? స్నేహబంధం అనే పాఠం ఏ ప్రక్రియకు చెందింది? ఆన్సర్ ఈస్ కథ ప్రక్రియకు చెందింది. 158 క్వశ్చన్. ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకున్నది? ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకుంది. ఇది 3 టైమ్స్ క్వశ్చన్ వచ్చింది టెట్లో. వట్టికోట అల్వార్ స్వామి, శేషం లక్ష్మీనారాయణాచార్య, పైడిమర్రి వెంకటేశ్వరరావు, పల్ల దుర్గయ్య. ఆన్సర్ ఈస్ పల్ల దుర్గయ్య. ఈ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు 2 or 3 బిట్స్ ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. ఎక్స్పెక్టెడ్ బిట్స్ అన్నట్టు ఖచ్చితంగా వస్తాయి. ఆల్రెడీ నేను టెట్లో వచ్చిన బిట్స్ కూడా చెప్తున్నాను, ఇవి ఈ ఏరియా నుండి వచ్చినాయని. కాబట్టి ఈ వీడియో మీరు సేవ్ చేసి పెట్టుకోండి, ఖచ్చితంగా మీకు మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి. 159 క్వశ్చన్. సుమతి శతక కర్త ఏ శతాబ్దం వాడు? సుమతి శతక కర్త ఏ శతాబ్దం వాడు? 12, 13, 16, 19. సుమతి శతక కర్త ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమతి శతక కర్త బద్దెన. బద్దెననే భద్రభూపాలుడు అని అంటాం కదా. అతను ఏ శతాబ్దం వాడు? 13వ శతాబ్దం వాడు. 159 క్వశ్చన్ ఈస్ 2, 13వ శతాబ్దం వాడు. నెక్స్ట్ 160. రత్నమాల అనే ఖండకావ్యాన్ని రచించినది ఎవరు? కౌకుంట్ల నారాయణరావు, శిరశనగల కృష్ణమాచార్యులు, సూరోజు బాలనరసింహాచారి, టివి నారాయణ. రత్నమాల అనే ఖండకావ్యాన్ని రచించినది శిరశనగల కృష్ణమాచారి. ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్. 161 క్వశ్చన్. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఉపనిషత్తులపై వ్యాస సంపుటి రచించిన వారెవరు? ఉపనిషత్తులపై వ్యాస సంపుటి రచించిన వారెవరు? దీనికి ఆన్సర్ మన వీడియోస్లో ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు మన వీడియోస్ చూసైనా కామెంట్ చేయండి, తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి. ఆప్షన్స్: కౌకుట్ల నారాయణరావు, శిరశనగల కృష్ణమాచార్యులు, సూరోజు బాలనరసింహాచారి, టివి నారాయణరావు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ.